నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా గాంధీ, రాహుల్ గాంధీని కేంద్ర ప్రభుత్వం వేధిస్తోందంటూ నల్గొండలో కాంగ్రెస్ నేతలు నిరసన తెలిపారు. నల్గొండ డీసీసీ అధ్యక్షుడు పున్నా కైలాష్ నేత ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అక్రమంగా కేసులు పెట్టి 10 ఏళ్లుగా కాంగ్రెస్ అగ్రనేతలను ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు కైలాష్ నేత. బీజేపీ కార్యాలయం ముట్టడిలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఆందోళన చేస్తున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని నల్గొండ 2 టౌన్ పోలీస్ స్టేషన్కి తరలించారు. 140 కోట్ల మంది స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నారంటే అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకుల యొక్క త్యాగాలు. ఈ దేశం అభివృద్ధి చెందిందంటే అది కాంగ్రెస్ పార్టీ. అనేక మంది తమ జీవితాలని కుల, మత, వర్గ భేదం లేకుండా ఆనాడు హిందువులు, క్రైస్తవులు, ముస్లింలు అనేక మంది తమ జీవితాలని, ఆస్తులను దారాదత్తం చేసి బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసి దేశానికి ఆత్మగౌరవం నిలబెట్టడం కోసం అనేక మంది పనిచేశారు. అటువంటి ఇవాళ ఈ దేశంలో మరి ప్రధానమంత్రిని త్యాగం చేసినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి మీద నేషనల్ హెరాల్డ్ కేసులో అక్రమైనటువంటి కేసులు పెట్టిరని చెప్పేసి సుప్రీంకోర్టులో తేటతెల్లమైంది. వారు తలుచుకుంటే ఇవాళ దేశ ప్రజలు లక్షల కోట్లు ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నాం. కానీ వారికి అడ్డొస్తున్నామని, వారికి వ్యతిరేకంగా పనిచేస్తున్నామని, వారి మతోన్మాన విధానాలను ఎండగడుతున్నామని, అనేక పథకాల పేర్లు తీసేస్తే కొట్లాడుతున్నాం. రాజ్యాంగానికి వ్యతిరేకంగా భారతీయ జనతా పార్టీ వ్యవహారం చేస్తూ ఉంది. ఈ దేశంలో మరి అనేక కార్పొరేట్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవన్నిటి కూడా మరి మోడీ గారికి ఒత్తాసు పలుకుతూ ఉన్నాయి. దేశ సంస్థలు కొనాలని అంబానీ, అదాని కుట్రలు చేస్తుంటే దానికి ఒత్తాసు పలుకుతూ మరి నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో గాంధీజం బతకొద్దు, ఈ దేశంలో కాంగ్రెస్ ఉండకూడదు అనేటువంటి కుట్రలు ఏదైతే ఉన్నాయో దాన్ని అన్నిటికీ సమాధానం చెప్పడానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇవాళ లేచినాం. అందుకోసమే భారతీయ జనతా పార్టీని అడుగడుగున అడ్డుకుంటాం. రాజకీయాల్లో ఎన్నికల్లో ఓటమి చెందినా గెలిచినా ఈ దేశ ప్రజల కోసం మరి బలిదానం చేసినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ యొక్క వారసత్వాన్ని ముందుకు తీసుకుపోతూ 140 కోట్ల మంది ప్రజలకు ఇవాళ హక్కుల కోసం పోరాడుతున్నటువంటి మా రాహుల్ గాంధీ దేశ నాయకుడిగా 2029 వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ యొక్క అరాచకాలను కూడా సహించమని కూడా హెచ్చరిస్తూ